ఐడియల్ కిచెన్. మనకు బయట ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇలా వెళ్తే మనకు స్ట్రైట్గా ప్రగతి నగర్ రూటు. సో యాక్చువల్గా ఈ బ్రాంచ్ ప్రగతి నగర్ రూట్లో కూడా ఉంది, ప్లస్ అలాగే ఇక్కడ ఉంది. బట్ ఇది సింపుల్ కాన్సెప్ట్లో బాగా తీశారు. సో చిన్న స్టోరు, అంత పెద్దగా ఏముండదు స్టోర్. ఓకే. సో మనకు ఐడియల్ కిచెన్ మొత్తం ఇదైతే చపాతీ కౌంటర్. అండ్ మనకు ఒక బుద్ధుడు చాలా సింపుల్గా క్రియేట్ చేశారు ఈ కౌంటర్ అయితే మనకు. సో ఇక్కడ మనకు మళ్ళీ చట్నీ కౌంటర్. సో మనకు జ్యూస్ పాయింట్, వాళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్. సో దోశ కౌంటర్. సో ఐడియల్ కిచెన్ వాళ్ళ అవైలబిలిటీ తినే. సో ఐడియల్ కిచెన్లో అవైలబుల్ అయ్యే మెనూ. హాయ్ గైస్, ఈరోజు మనం ఐడియల్ కిచెన్కి వచ్చాము రాగి సంగటి అండ్ కర్డ్ రైస్ తీసుకోవడానికి. సో రెండు చలవే, బట్ నేను ఫస్ట్ రాగి సంగటి తీసుకున్నాను. సో ఆ రాగి సంగటి ఏమైందంటే స్మాల్ క్వాంటిటీ ఉంది కదా, సరిపోదేమోనని మళ్ళీ ఎక్స్ట్రా 2 కాంబో తీసుకున్నాను. నార్మల్గా సింగిల్ అయితే 79 అంట, 2 కాంబో అయితే 100 రూపీస్. సో 3 కాంబో అయితే 120 రూపీస్ అంట. సో అట్లా పెరుగుతూ వెళ్తుంది. సో సింగిల్ తీసుకుంటే ఏదైనా ఐటమ్ 79 రూపీస్. వీళ్ళు ఇచ్చే క్వాంటిటీ చూసారా ఎట్లుందో. ఇది ఐడియల్ కిచెన్లో నేను చేసేది. సో ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారు, యాక్చువల్గా ఇవి మనకు స్నాక్స్ ఏమి ఇవ్వరు. సో నేను అడిగితే వాళ్ళు ఇచ్చారు. సో మనకు కర్డ్ రైస్ ఈ బౌలు, ఈ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బౌలు. దెన్ మనకు రాగి సంగటి. మీకు చూడడానికి చాలా పెద్దగా ఉండాలి, బట్ తప్ప అంత సీన్ లేదు. సో యాక్చువల్గా నేను మర్చిపోయాను, నేను దీంట్లో తీసుకోవాలి. సో యూ కెన్ ట్రై నౌ. మనకు రాగి సంగటి, బట్ ఇది రాగి సంగటి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఫుల్ రాగి పిండితో చేసేది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దీంట్లో వీళ్ళు అనదర్ స్టైల్ రాగి సంగటిని 2 విధాలుగా చేస్తున్నాం. మొత్తం రాగి పిండి మాత్రమే ఉంచుతూ ప్లస్ అలా చేయొచ్చు. ఇంకో రకం ఏంటంటే మనకు రాగి పిండితో పాటు రైస్ ఐటమ్ కలుపుతారు. కొన్ని ఏరియాలో ఇప్పుడు మనకు రాయలసీమలో అయితే ఒక రకంగా చేస్తారు, తెలంగాణలో ఒక రకంగా చేస్తారు. సో అలా వాళ్ళ రీజియన్ బేసిస్ ప్రకారం వాళ్ళు అక్కడ ఎలా చేస్తారో అట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్కడ చూసినా కానీ ఆ రాగి సంగటికి మనం మెయిన్ అది రైస్ విత్ కాంబినేషన్లో కలుపుతారు. సో మనకు ఇది ఈ కాంబినేషన్ వస్తుంది. సో అయితే ఈ రాగి సంగటి నా మిల్లెట్స్లో బాగా కుదరదు, ఎందుకంటే సో నేను నార్మల్గా ఓన్లీ మిల్లెట్సే తిందామని అనుకున్నాను. బట్ ఈరోజు అన్ఫార్చునేట్లీ ఈ రైస్ ఐటమ్తో కలిసిన మిల్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఓకే, ఈ రోజుకి మనం ఇగ్నోర్ చేద్దాం. సో ఇగ్నోర్. ఓకే, లెట్స్ టేస్ట్ మన. సో దీంట్లో మనకు నెయ్యి ఏమీ వేయలేదు, నేను కూడా అడగలేదు వాళ్ళని ఎక్స్ట్రా. సో దీంట్లో మనకు చూస్తే రాగి ఫ్లేవర్ తెలుస్తుంది, అలానే రైస్ ఫ్లేవర్ కూడా ఈక్వల్గా ఉంది. అండ్ ఇది రాగి సంగటి ముద్దగా లేదు, కొంచెం లూజ్గా ఉంది. సో మనకు ఎట్లయితే సో రాగి ముద్ద డిఫరెంట్, ఇది డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో మనకు కొంచెం సాల్టీనెస్ అనిపిస్తుంది నాకు మరి ఎందుకో. అండ్ మనకు స్నాక్స్ గవ్వలు ఇచ్చారు, చిన్న గవ్వలు ఇది. ఓకే. సో దీంట్లోకి మనకు పచ్చడి ఇచ్చారు. సో రోటి పచ్చడి. సో రోటి పచ్చడితోటి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, రోటి పచ్చడి బాగుంది. అది దీంట్లో కూడా కొంచెం సాల్టీనెస్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ నేను రెగ్యులర్గా సాల్ట్ కొంచెం తక్కువ తినడం వల్లనో బట్ ఒట్టిది బాగుంది, దాంట్లో సాల్ట్ ఏం లేదు. బట్ కొంచెం స్పైసీ లెవెల్స్ రెగ్యులర్గా మనం తినే స్పైసీ లెవెల్స్ కంటే ఈ స్పైసీ కొంచెం డిఫరెంట్ ఉంది, ఎక్కువ ఉంది, బాగుంది. ఓకే, ఈ రాగి సంగటికి
ఈ స్పైసీ లెవెల్స్ ఉన్న మనకు ఏదైనా ఉంటే కాంబినేషన్ బాగుంటుంది. ఇక నాకు ఇంకో విషయం తెలిసింది, నాకు ఫస్ట్ బైట్ మాత్రమే కొంచెం సాల్టీ లెవెల్స్ ఎక్కువ అనిపించింది. బట్ సెకండ్ 2-3 బైట్స్ అప్పుడు ఆ సాల్టీ లెవెల్స్ అనిపించలేదు. మేబీ నేను ముందుగా వాటర్ తాగకపోవడం వల్లనో, లేదంటే నేను నైట్ తిండి కానీ, లేదంటే మార్నింగ్ వాటర్ లెవెల్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, సో దానివల్ల ఈ డిఫరెన్స్ అనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు సాల్టీ లెవెల్స్ ఏం లేదు, నార్మల్గా ఉన్నాయి. మేబీ అలవాటు అయ్యిండొచ్చు మనకు ఆ సాల్టీ లెవెల్స్. మన టేస్ట్ బడ్స్ ఫస్ట్ సిప్ మనం ఎప్పుడైనా కానీ ఆ ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ సిప్ నుంచి మనకు ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటాం కదా దాన్ని, ఆ టేస్ట్ చేసిన తర్వాత అది కొంచెం డిఫరెన్స్ అయిపోతుంది. మనకు కూడా బాడీ అనేది ఫీల్ ఉంటుంది దాంట్లో మనం తీసుకున్నదాన్ని. సో నెక్స్ట్ మనం స్టార్ ఐటమ్ వచ్చేటప్పటికి కట్ రైస్లోకి మనకు అంటే కాంబినేషన్ వీళ్ళు ఓన్లీ కట్ రైస్లోకి ఏమీ ఇవ్వలేదు. బట్ 2 టైప్స్ ఆఫ్ మనకు ఫస్ట్ ఇచ్చిందండి రోటి పచ్చడి, అండ్ దెన్ మనకు నెక్స్ట్ ఇచ్చిందండి సమ్ టమోటా కైండ్ ఆఫ్ గ్రేవీ. అసలు ఏం గ్రేవీ నాకు చూద్దాం ఇది టేస్ట్ చేసి. ఇది టమోటా గ్రేవీ. అయితే ఇది మన రాగి సంగట్లో నేను టేస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను టేస్ట్ చేసే రోటి పచ్చడి అది కొంచెం స్పైసీ లెవెల్స్ బాగుంది కాబట్టి అది తీసుకున్నాను. బట్ టమోటా గ్రేవీ కొంచెం స్పైసీ లెవెల్స్ అనేవి దాంతోపాటు టమాటా ఫ్లేవర్ నాకు బాగా తగులుతుంది నోటి. సో స్పైసీ లెవెల్స్ కొంచెం మీడియంతో వస్తే కొంచెం హైగానే ఉంటాయి. బట్ ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకు ఈ స్పైసీ అనేది తక్కువ ఉంటుంది. సో లెట్స్ ట్రై విత్ మన కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఎలా ఉంది, కర్డ్ ఎలా. సో స్మెల్ అయితే ఫ్రెష్నెస్లో ఉంది, ఫ్రెష్గానే ఉంది మనకు తినడానికి. సో ఓకే, మన కన్సిస్టెన్సీ కానీ ఆ ప్రిపరేషన్, బట్ మనకు రైస్ అనేది మెతుకు కనపడుతుంది దీంట్లో. సో ఈ రైస్ మేబీ నాది. సో కర్డ్ ఫ్రెష్నెస్ ఉంది. రైస్ 80% ఏమో కుక్ అయింది. సో మిగతా 20% అనేది మనము కర్డ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత దీంట్లో నానుతుంది కాబట్టి కొంచెం అవుతుంది. బట్ నాకైతే ఇంకా కొంచెం స్మూత్ అవ్వాలని ఉంది. సో నేను ఈ కన్సిస్టెన్సీలో లైక్ చేస్తాను. బట్ దీంతోపాటు వీళ్ళు వేసిన తాలింపు కానీ అవి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసింది, కొంచెం స్పైసీ. దీంట్లో ఏంటంటే మనం కట్ రైస్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒట్టి కట్తో చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తాలింపు వేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు బయట దొరికిన ప్రతి కట్ రైస్ అది తాలింపు వేసేస్తారు. కొన్ని ప్లేస్లలో మనకు ఫ్రూట్స్ కూడా దానిమ్మ అండ్ అదర్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి ఇస్తారు మనకు. దీంట్లో అయితే మనకు ఓన్లీ జస్ట్ రైస్, కర్డ్ అండ్ మనకు ఆ పోపు వేసి ఇచ్చారు. ఆ పోపులో కూడా మనకు ఎక్కువ హడావిడి ఏం లేదు, జస్ట్ సింపుల్. సో దే కెన్ హ్యావ్ ఇట్. కర్రీలోకి కర్రీ ఇచ్చాడు కదా, టమోటా కర్రీ. సో అది టేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు టమోటా ఫ్లేవర్ పులుపు ఉంటుంది, మంచిగా ఉంటుంది ఎందుకు.
సో ఫైనల్గా మనమైతే కంప్లీట్ చేసాము. మన రాగి సంగటి ప్లస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినాయి, ఏం వేస్ట్ లేదు. సో